దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కాలుష్యంపై శీతాకాల సమావేశాల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ అంశంపై ఇవాళ లోక్సభలో పొల్యూషన్ పై చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చను ప్రియాంక గాంధీ, కనిమోలి, డింపుల్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఇక బీజేపీ తరపున చర్చల్లో నిషికాంత్ దూబే అలాగే బన్సూరి స్వరాజ్ పాల్గొనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కాలుష్యంపై శీతాకాల సమావేశాల్లో చర్చకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఇక ఈ క్రమంలో ఈ అంశంపై ఇవాళ లోక్సభలో పొల్యూషన్ పై చర్చ జరగనుంది. విపక్షాల నుండి చర్చకు ప్రియాంక గాంధీ, కరిమోలి, డింపుల్ యాదవ్ ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం అందిస్తారు. చిదంబరం, చెప్పండి. ఇదైతే ఢిల్లీకి సంబంధించిన పొల్యూషన్ అంశం అనేది పార్లమెంట్ దాకా తాకింది అనేది అయితే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ మన పార్లమెంట్ సమావేశం జరగడం కానివ్వండి, కేంద్ర మంత్రులతో పాటు కీలకమైన నేతలందరూ కూడా ఢిల్లీలోనే ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు ఉదయం అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 400 నుంచి 500 మధ్యలో ఏక్యూఐ అన్నది ఎవ్రీడే రికార్డ్ అవుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ఎవరైనా సరే ముక్కుకి మాస్క్ లేకుండా డైరెక్ట్ బయటకు వెళ్ళడం అంటే దాదాపుగా మనం చెప్పాలంటే వాళ్ళ విషవాయువులను పీల్చిన దాంతో ఈక్వల్ గానే ఆ ప్రాంతాన్ని మనం భావించాల్సి ఉంటుంది. దీని తగ్గట్టుగా ఇప్పుడున్న కోల్డ్ వెదర్ కానివ్వండి, లేకపోతే ఉన్న ఆ తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలకు సంబంధించిన జీవితాన్ని మరింత దుర్భరంగా మారుస్తున్న నేపథ్యంలో దీనిపైన చర్చ చేయాల్సిందే అంటూ విపక్షాలు పట్టుబట్టారు. దానికి సంబంధించి స్పీకర్ దాన్ని అలౌ చేయడం కూడా మనం చూస్తున్నాం. దాని నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ లో దీని మీద డిస్కషన్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలు 2-3 ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఏంటి, దానికి సంబంధించి తీసుకోవాల్సిన ఇమ్మీడియట్ యాక్షన్ సంబంధించిన డిస్కషన్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అక్కడ అసెంబ్లీలో. కాబట్టి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది, గతంలో తీసుకున్న నిర్ణయాలు లేకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల ద్వారా అక్కడ ఉన్న వాతావరణం ఎలా మార్చే అవకాశం ఉందన్న విషయానికి సంబంధించి సమాధానాలు రాబట్టేందుకు ఈ చర్చను ప్రారంభించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగానే ఇవాళ ఆ చర్చ జరుగుతుందని తెలిసిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు దీని మీద చర్యలు తీసుకుంటోంది. అందులో ముఖ్యంగా ఏదైతే డీజిల్ సంబంధించిన వెహికల్స్ కానివ్వండి, పెట్రోల్ సంబంధించిన వెహికల్స్ కానివ్వండి బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. 50% పైగా సిబ్బంది ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిందే. వాళ్ళు వెహికల్స్ తీసుకొని బయటకు వచ్చే అవకాశం లేకుండా ఉండేలాగా, అలాగే గ్రాప్ 3, గ్రాప్ 4 సంబంధించిన నిబంధనలు కూడా అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏదైనా కాలుష్య కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి 10,000 పరిహారం అందించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ కు సంబంధించినవి లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో అంటే అక్కడ పెట్రోల్ డీజిల్ కూడా వేయకూడదని చెప్పి నేపథ్యంలో BS4 ప్రమాణాలు పాటించిన వెహికల్స్ కూడా ఢిల్లీలోకి రాకుండా ఆపేందుకు అవసరమైన చర్యలు. ఢిల్లీ సరిహద్దులో దాదాపుగా 9 టోల్ ప్లాజాలు మూసివేశారని చెప్పి సుప్రీంకోర్టు సూచన ఇచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ కూడా నిర్ణయం తీసుకుని వాటి మీద చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో పార్లమెంట్ లో దీనికి సంబంధించి ఇంకేం చర్యలు తీసుకోబోతున్నారు, దీన్ని తగ్గించడానికి టెంపరీ బేసిస్ కానివ్వండి, అంటే ఇమ్మీడియట్ బేసిస్ లోను పర్మనెంట్ బేసిస్ లో ఏం నిర్ణయాలు తీసుకుంటారో సమాధానం చెప్పాలని చెప్పేసి విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యం దాని మీద ఎన్డీఏ ఇవాళ సమాధానం చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మానస, థ్యాంక్ యూ చిదంబరం.